కొన్ని కార్పొరేట్స్లో కూడా చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీటింగ్స్లోనే కూర్చుంటున్నారు. బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. వాటర్ క్వాంటిటీ H2 అనేది తీసుకోవట్లేదు బాడీకి. 4 to 6 లీటర్స్ తీసుకోవాలంటారు కానీ అది అసలు ఇంపాసిబుల్ అయిపోయింది. సో దీనికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ చెప్పడం కంటే ముందు తెలిసినా కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అవును. మీరు మీటింగుల్లో చిన్న చిన్న బాటిల్స్ పెట్టుంటాయి, మధ్య మధ్యలో తాగమనే పెడుతున్నారు, ఎవరు తాగరు. కోర్టులో అంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో తాగొద్దు అంటారు కానీ మొత్తం రోజంతా కోర్టు లోపల తాగకూడదని రూల్ కాదు. అండ్ మోర్ ఓవర్ 4 లీటర్స్ వాటర్ తాగకుండా హౌ విల్ యూ సర్వైవ్ ఇన్ ద లాంగ్ టర్మ్? నువ్వు కంటితో చూడటానికి శరీరం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీరు శ్వాస పీల్చడానికి ఫర్ బతకటానికి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీ నోట్లో సెలైవా కోసం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీ కోసం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. శరీరం అంటేనే 3/4 వాటర్, మొత్తం యూనివర్సే 3/4 వాటర్. సో ఉన్న వాటర్ని అది ఖర్చు పెడుతున్నప్పుడు ఆ 4 లీటర్లు మళ్ళీ దానికి ఇచ్చేయటం మన బాధ్యత కాదా? అట్లా కాకుండా మీరు నీళ్లు తాగకుండా డిహైడ్రేట్ అయితే జబ్బులు వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ యాజ్ ఎ డిహైడ్రేషన్ వల్ల వచ్చే సమస్యలే ఎక్కువ ఉంటాయి. 4 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. అట్లా కాదు నేను లేడీస్ మరి ముఖ్యంగా అసలు తాగరు. అవును, 1 లీటర్ కష్టం అవుతుంది. ప్రయాణంలో ఉంటే అసలు టోటల్గా అది కూడా తాగరు, వాష్రూమ్ ఉంటుందో లేదో అని భయంతో. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మేము తాగమని చెప్తున్నాం. RO వాటర్లో TDS ఉండదు, ఆల్కలినిటీ ఉండదు. స్టమక్లో 7 pH మెయింటైన్ అవుతుంది. కొన్ని చోట్ల 8 pH అవసరం, 8.2 pH అవసరం. ఆ ఆల్కలినిటీ దొరకట్లేదు, TDS ఉండట్లేదు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ లేదు. మీరు ట్యాప్ వాటర్ తాగుదాం అనుకుంటేనే దాంట్లో టూ మచ్ TDS ఉంటుంది, మెటల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. TDS మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఆల్కలినిటీ బ్యాలెన్స్ చేస్తూ ఎవరో క్రికెట్ ప్లేయర్ 5,000 రూపాయల వాటర్ బాటిల్ తాగుతాడు అంటున్నారు, ఇంకెవరో 5,000 రూపాయల బాటిల్ తాగుతున్నారు అంటున్నారు, బ్లాక్ వాటర్ అంటున్నారు, రకరకాల స్ప్రింకిల్డ్ వాటర్. బట్ ఎక్కడన్నా TDS క్లెయిమ్ కానీ pH క్లెయిమ్ కానీ ఉందా?